Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagitya. మనం టిఎస్ సెట్కి సంబంధించి పేపర్ 1 ముఖ్యంగా 29 సబ్జెక్టులలో నిర్వహిస్తున్నటువంటి టిఎస్ సెట్ రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం పేపర్ 1 గతంలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలకు సంబంధించిన విశ్లేషణ ఈ రోజు తరగతిలో మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా 2019లో జరిగినటువంటి టిఎస్ సెట్కి సంబంధించినటువంటి పేపర్ 1ను మనం ఈరోజు చూస్తున్నాం. ఇందులో మనకు పేపర్ 1లో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, మనకు తెలుసు. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. 50 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. మొత్తం 100 మార్కులకి ఉంటాయి. దీనికి టైం డ్యూరేషన్ 60 నిమిషాలు, 60 మినిట్స్ ఉంటుంది. 60 నిమిషాల్లో ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించినటువంటి 50 ప్రశ్నలు మనం ముగించాల్సి ఉంటుంది. దీనిలో నెగటివ్ మార్కింగ్ లేదు మిత్రమా, అభ్యర్థులు గమనించాలి. టిఎస్ సెట్లో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. ప్రతి ప్రశ్నను ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాల్సిందే, లేకపోతే మనం మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అభ్యర్థులు ఇది గమనించాలి. అంటే యూజీసీ నెట్, హోమ్ సైన్స్, అదేవిధంగా లాంగ్వేజెస్, ఆర్ట్స్ అండ్ కామర్స్కి సంబంధించి కూడా నెగటివ్ మార్కింగ్ లేదు. కానీ సిఎస్ఐఆర్ నెట్ దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో అర్హత పరీక్ష, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి సైన్స్ అభ్యర్థులకు మాత్రం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వారు నిర్వహించే ఎన్టీఏ సిఎస్ఐఆర్ నెట్లో మనకు నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంది. అంతే తప్ప టిఎస్ సెట్లో కానీ యూజీసీ నెట్, హోమ్ సైన్స్, ఆర్ట్స్ అండ్ లాంగ్వేజెస్కి నెగటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు టిఎస్ సెట్ పేపర్ 1కు సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్లో 50 ప్రశ్నలకు సంబంధించి మొదటి 25 ప్రశ్నలు మనం ఈనాటి తరగతిలో మనం చర్చించుకుందాం. ఇందులో క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి అడిగారు, దానికి ఏ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అనేటువంటి అంశాన్ని మనం ఈ రోజు తరగతిలో మనం చూద్దాం. ఇందులో మనకి మొత్తం మార్కులు 100 ఉంటాయి. టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ అనేటువంటివి మనకు 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఇందులో మనకు మొదటి ప్రశ్నను కనుక మనం గమనించి చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించి చూస్తే, ఇందులో ఒక సాధారణ విద్యార్థి తరగతిలో అసాధారణ ప్రవర్తనను కనబరిచినప్పుడు నీవు ఏం చేస్తావు అంటే, ఒక టీచర్గా నువ్వేం చేస్తావని. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి వచ్చింది. అంటే బోధన అభిరుచికి సంబంధించినటువంటి అంశం. అంటే ఒక టీచర్గా నీవు ఏ విధంగా ఈ వచ్చినటువంటి ఒక ఛాలెంజ్ను, వచ్చినటువంటి ఒక సవాల్కు ఆన్సర్ ఏ విధంగా చేయగలుగుతావు అనే ప్రశ్న. వెన్ ఏ నార్మల్ స్టూడెంట్ బిహేవ్స్ ఇన్ అన్ ఎరాటిక్ మేనర్ ఇన్ ద క్లాస్ వుడ్, అంటే యాక్చువల్గా ఆయన సాధారణ విద్యార్థి కానీ అసాధారణ ప్రవర్తన కనబరిచాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? క్వశ్చన్స్కి ఆప్షన్ చూడండి. పుల్ అప్ ద స్టూడెంట్ దెన్ అండ్ దేవ్, తక్షణ విద్యార్థిని లేపి నిలబడతాను. గుర్తుపెట్టుకోండి, ఒక టీచర్ విద్యార్థిని లేపి నిలబెట్టడం, అందరి ముందు చివాట్లు పెట్టడం, ఇలాంటివి గుడ్ టీచర్ యొక్క లక్షణం కాదు. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. తర్వాత టాక్ టు ది స్టూడెంట్ ఆఫ్టర్ ద క్లాస్. సో తెలివైనటువంటి లేదా ఒక మంచి ఆలోచన కలిగినటువంటి, ఒక పాజిటివ్ మైండ్ కలిగినటువంటి ఒక టీచర్, ఒక అనుభవం కలిగినటువంటి ఒక టీచర్, ఒక కన్సర్న్, స్టూడెంట్స్ యొక్క కన్సర్న్ కలిగినటువంటి టీచర్ ఏం చేస్తాడంటే, క్లాస్ రూమ్లో అందరి ముందు కాకుండా విద్యార్థి క్లాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేదా క్లాస్ అయిన తర్వాత, లేదా స్కూల్ టైం అయిన తర్వాతను పర్సనల్గా ఆ విద్యార్థితో మాట్లాడాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ది క్లాస్, ఆర్ వాట్ యు ఆర్ అబ్జర్వ్డ్ ఎమాంగ్ ద పీర్ ఆర్ ఎమాంగ్ ద క్లాస్. నువ్వు క్లాసులో ఏం అబ్జర్వ్ చేసావు, నువ్వు ఎందుకు ఆ విధంగా అసాధారణ ప్రవర్తన కనబరిచావు, యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్ అని మనం ఆ విద్యార్థితో మాట్లాడడం అనేటువంటి ఇక్కడ ఆన్సర్. సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ ఏమని చెప్పొచ్చు, తర్వాత విద్యార్థితో మాట్లాడతాను అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఆస్క్ ద స్టూడెంట్ టు లీవ్ ద క్లాస్. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు అడిగావు, ఇమీడియట్గా క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపో అని మనం చెప్పామనుకోండి, అది మంచి లక్షణం కాదు. ఎప్పుడు అలా చేయకూడదు, అది నెగటివ్ ఆన్సర్ అవుతుంది. మనం అలా చేయకూడదు. తర్వాత ఇగ్నోర్ ద స్టూడెంట్, ఆ విద్యార్థిని పట్టించుకోండి. అసలు విద్యార్థులను కనుక మనం పట్టించుకోకుండా ఉంటే మనం గుడ్ టీచర్ ఎప్పుడు కాలేము. కాబట్టి మనం ఎప్పుడు కూడా విద్యార్థులను పట్టించుకోవాలి, వాళ్ళతో
సంభాషించాల్సినటువంటి అవసరం ఉంటుంది డ్యూరింగ్ ది క్లాస్ ఈవెన్ దో ద ఆఫ్టర్ ది క్లాస్ ఆల్సో. సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ తరగతి తర్వాత విద్యార్థితో మాట్లాడతాను. అంటే ఒక సాధారణ విద్యార్థి తరగతి గదిలో అసాధారణ ప్రవర్తన కనబరిచినప్పుడు నువ్వేం చేస్తావు? ముఖ్యంగా బిఎడ్ ఎంఎడ్ చేసిన అభ్యర్థులు అయితే సులభంగా ఈ ఆన్సర్ చేస్తారు. కానీ డైరెక్ట్గా పీజీ కంప్లీట్ చేసి రీసెంట్గా పీజీ కంప్లీట్ చేసి సెట్ అప్లై చేసిన అభ్యర్థులు కానీ లేదా నాన్ టీచర్ అభ్యర్థులు అంటే ఎవరైతే బిఎడ్ ఎంఎడ్ చేసిన అభ్యర్థులు కాని వారైతే ఇలాంటి క్వశ్చన్స్ను మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి ఒకసారి మీరు చూడాలి. సో ద రైట్ ఆన్సర్ టాక్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి. టీచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఒక ఉపాధ్యాయుని ప్రధానమైన సవాల్ ఏంటిది? మనకు తెలుసు టీచర్కు సవాళ్ళు ఎప్పుడు ఎదురవుతాయి? క్లాస్ బాగా చెప్పినప్పుడు డ్యూరింగ్ ది క్లాస్ టైం, డ్యూరింగ్ ది ఇన్స్టిట్యూషనల్ టైం. అంటే మనకు పీర్ అంటే మన ఫ్యాకల్టీతో ఉండొచ్చు, స్టూడెంట్స్తో ఉండొచ్చు, పేరెంట్స్తో ఉండొచ్చు, కమ్యూనిటీ సమాజంతో ఉండొచ్చు. ద ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ టీచర్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ హెడ్ మాస్టర్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్, ద ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ పేరెంట్. ఇంతమంది మధ్యలో వీళ్ళు కమ్యూనికేషన్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఏ రకమైన ఛాలెంజెస్ అని రావచ్చు. డ్యూరింగ్ ది ఇన్స్టిట్యూషనల్ టైం ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఆల్సో మనకు ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితులు మనకు అనువైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, అంటే అనువైన వాతావరణం ఉండకపోవచ్చు. ఎన్విరాన్మెంట్ కూడా ఒక సవాలుగా ఉండొచ్చు, అంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండకపోవచ్చు, అక్కడ నీడ ఉండకపోవచ్చు, లేదా షెడ్ సరిగా ఉండకపోవచ్చు, లైట్స్ సరిగా ఉండకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండకపోవచ్చు. ఇలాంటివి మనం అక్కడ ఉంటాయి. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా మనం గుర్తుపట్టాలి. ఏ టీచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఒక ఉపాధ్యాయుని ప్రధానమైన సవాలు ఏంటిదని అడిగాడు. ఇక్కడ చూడండి. టు మేక్ స్టూడెంట్స్ డూ దేర్ హోంవర్క్. విద్యార్థులచే ఇంటి పని చేయించడం. అరే నాన్న మీరు అందరు ఇంటి పని బాగా చేయాలి అని బాగా చేపిస్తే అది సవాలా? కాదు కదా. నెక్స్ట్, బోధనాభ్యాసన ప్రక్రియను ఆహ్లాదకరం చేయడం. టు మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎంజాయబుల్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో, అట్ ద సేమ్ టైం ఎంతూజియాస్టిక్గా స్టూడెంట్ మన యొక్క టీచింగ్కు అడాప్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం ట్యూన్ కావాలి. ఆ విధంగా చేయడం టీచర్ ముందున్నటువంటి ఒక గొప్ప సవాలుగా కూడా చెప్పవచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ టు మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎంజాయ్. మరి మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూద్దాం. టు మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్. కట్టబట్టుకొని అరే అందరు సైలెన్స్ ఉండాలి అని చెప్తే అది కరెక్టా? కాదు కదా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత, టు ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్. అరే నీకు మంచి ప్రశ్నపత్రం తయారు చేస్తున్నా, ఈజీగా ఉన్న ప్రశ్నపత్రం తయారు చేస్తున్నా, లేదా మీకు టఫ్ ఉన్న ప్రశ్నపత్రం తయారు చేస్తున్నా అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ప్రశ్నపత్రం అనేటువంటిది బ్లూ ప్రింట్ను పోలి ఉండాలి. బ్లూ ప్రింట్ ఒక క్వశ్చన్ పేపర్ మనం సెట్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ అంటే జనరల్గా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ చేసే విధంగా, ఒక యావరేజ్ స్టూడెంట్ చేసే విధంగా, ఒక జీనియస్, ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపులరీగా ఉండేటువంటి పర్సన్, అంటే హైలీ జీనియస్ పీపుల్ లేదా హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ స్టూడెంట్ చేసే విధంగా ఉండాలి. దీన్నే మనం బ్లూ ప్రింట్ అంటాం. అంటే మొత్తం 100 మార్కుల క్వశ్చన్ పేపర్ చేస్తే మొదటి 25 ప్రశ్నలు అత్యంత సులభంగా ఉండాలి, తర్వాత 25 ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉండాలి, 50 ప్రశ్నలు సాధారణంగా ఉండాలి. కాబట్టి దీని ఆధారంగా మనం ఏమని చెప్పొచ్చు? అందుకే మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన క్రమంలో కొద్దిమంది ఎగ్జామ్ రాసేసి అంటారు, అర్రే పేపర్ గింత ఈజీ ఆరా, అసలు పేపర్ ఈజీ వచ్చింది కాబట్టి నాకు రాదు రాబోయి అని చెప్తారు. పేపర్ ఈజీ అనుకున్నంత ఈజీ ఉండదు. వాళ్ళు చూసినవి కరెక్ట్ ఆన్సర్, వాళ్ళకి తెలిసిన ఆన్సర్ చూసి ఈజీ అని చెప్పేసి బయట వాళ్ళు డమ్కా బజాయిస్తారు. అది కాదు అక్కడ. ఓకేనా? సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కాబట్టి ఏ టీచర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఈజ్, మనం ఏమని చెప్పొచ్చు? ఒక ఉపాధ్యాయుని ప్రధానమైన సవాలు ఇచ్చిన ఆప్షన్లో బోధనాభ్యాసన ప్రక్రియను ఆహ్లాదకరం చేయడమే అత్యంత సవాలు. కూర్చోబెట్టిన అంటే సీరియస్గా చెప్తే సైలెన్స్ కూర్చుంటారు, అరే హోంవర్క్ చేసుకోరంటే చేసుకుంటారు. అది సవాల్ కాదు. క్వశ్చన్ పేపర్ మనమే తయారు చేస్తాం, అది పెద్ద సవాలా? కాదు కదా. కాబట్టి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం సవాలుగానే మనం చెప్పవచ్చు. నెక్స్ట్, మూడో ప్రశ్న చూద్దాం. నెక్స్ట్, ఏ పర్సన్ కెన్ ఎంజాయ్ టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ వెన్ హీ. ఒక వ్యక్తి బోధనా వృత్తిని ఆస్వాదించేది ఇప్పుడంటే అతనికి అని అడిగాడు. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. విద్యార్థులపై నియంత్రణ ఉన్నప్పుడు, హ్యాస్ కంట్రోల్ ఓవర్ స్టూడెంట్స్, తర్వాత
కమాండ్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్, విద్యార్థుల నుండి గౌరవాన్ని పొందినప్పుడు, ఈజ్ మోర్ క్వాలిఫైడ్ దాన్ హిస్ కొలీగ్స్. నాకంటే నా కొలీగ్స్ తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నాకే పీజీ ఉంది, ఎంఈడి ఉంది, బిఈడి ఉంది, సెట్ ఉంది, నెట్ ఉంది, ఇవన్నీ ఆ డంకాలు బజాయించుకోవడానికి తప్ప అవి సబ్జెక్ట్ని ఇవ్వడానికి పనికిరావు. అంటే ఉండడం తప్పు అని నేను చెప్పట్లేదు, నాకు కూడా ఉండొచ్చు, బట్ అది కాదు అక్కడ. మనం ఎప్పుడైతే మనం సబ్జెక్టు ఇచ్చి విద్యార్థుల నుంచి మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ను మనం పొందుతామో అప్పుడు మనం చాలా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. అట్లా మనం ఆ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తాం. మేమందరం కూడా, అంటే మీన్స్ మీరందరూ కూడా రేపు లెక్చరర్గా రావాలనుకున్న వాళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆన్సర్ ఖచ్చితంగా ఇది పెడితేనే కరెక్ట్ అవుతుంది. అంటే సార్ మేము వేరేది పెడితే కరెక్ట్ కాదా అంటే కాదు, అక్కడ ఇచ్చిన ఆప్షన్కి ఇది ఆన్సర్. సో క్వాలిఫికేషన్స్ అనేటువంటిది క్రైటీరియా కాదు. ఈజ్ వెరీ క్లోజ్ టు హయ్యర్ అథారిటీస్. నేను ప్రిన్సిపాల్తో మంచిగున్నా, లేదా నేను ప్రెసిడెంట్తో మంచిగున్నా, లేదా నేను డిఈఓతో మంచిగున్నాను, లేదా ఆర్జేడీతో మంచిగున్నాను, కమిషనర్తో మంచిగున్నా. సో ఇది కాదు అక్కడ. అది కొద్ది వరకు మాత్రమే నీకు ప్రమోట్ చేస్తుంది, కానీ తాత్కాలికంగా అవన్నీ కూడా తాత్కాలికంగా నీకు ఉపశమనం పొందుతావు. కానీ ఆఫ్టర్ 5 years లేదా ఆఫ్టర్ 4 years లేదా ఆఫ్టర్ 10 years ఎవరైతే మిమ్మల్ని మీ నుంచి సబ్జెక్టు పొంది మీరు మన్నన పొందలేకపోతే భవిష్యత్తులో వాళ్ళు ముందు నిలబడలేరు, అంటే మీరు నిలబడలేరు, లేదా వాళ్ళు మీ ముందుకెళ్ళినా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు, మిమ్మల్ని పట్టించుకో, మీకు రెస్పెక్ట్ ఇవ్వరు, మిమ్మల్ని కనీసం బేఖాతరు చేసి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని గమనించాలి. అదే మనం స్టూడెంట్స్ కోసం డెఫినెట్గా మనం ఒక ప్యాషనేట్గా, ఒక పర్ఫెక్ట్గా మనం వాళ్ళకు ఎడ్యుకేషన్తో పాటు ఫాలో అప్, వాళ్ళ యొక్క లైఫ్ సంబంధించినటువంటి ప్రోగ్రెషన్లో తోడ్పడితే డెఫినెట్గా మనం గౌరవాన్ని పొందుతాం, మనం ఆ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తాం. మన కొద్దిమంది ఏం ఉద్యోగంలో పోయినా ఈ ఉద్యోగం ఎందుకు పోయి ఏడుస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తులు దయచేసి ఈ సెట్ ఎగ్జామ్ రాయకండి. ఈ ఏది అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్ లేదా జేఎల్ లేదా ఏదో కాలేజీ లెక్చరర్గా వద్దామని అనుకోకండి. ఎందుకంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు రండి. నేను మిమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నానంటే, మీకు టీచింగ్ అనేటువంటిది ఒక ప్యాషన్ లేనప్పుడు మీరు వచ్చి ఎంజాయ్ చేయలేరు, ప్రొఫెషన్ టైంపాస్ చేస్తారు, లేదంటే వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు, వ్యవస్థను పాడు చేస్తారు. మీరు ఎందుకు, మీకు టీచింగ్ ఇష్టం లేదు కాబట్టి టీచింగ్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు, లేదా వ్యవస్థను మీరు డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉంటుంది. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వాస్తవం మాట్లాడుతున్నాను. మీకు టీచింగ్ ప్యాషనేట్గా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ ద టీఎస్ఎట్. లేదు ఏదో ఒక ఉద్యోగం చేద్దాం, ఇదే ఎందుకు నేను రాయకూడదని ఎలిజిబిలిటీ ఉన్నాను రాస్తా అంటే యూ కెన్, బట్ యూ కెన్ చేంజ్, యూ కెన్ మౌల్డ్ యువర్ అటిట్యూడ్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ ప్రోగ్రెషన్, టువర్డ్స్ ద స్టూడెంట్స్ డెవలప్మెంట్. దట్ ఈస్ ఎనఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు, maximum participation of students is possible in teaching learning through. ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించే పద్ధతి. ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన క్వశ్చన్స్, మీరు గమనించండి. నేను మళ్ళీ నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు అది ఏ ఆప్టిట్యూడ్కి వెళ్ళి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చిందని మనం చెప్తాను. అంటే మన పేపర్ 1లో మొత్తం మనకు 10 యూనిట్లు ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, అదేవిధంగా కాంప్రహెన్షన్ తర్వాత కమ్యూనికేషన్, ఐసిటి, మ్యాథమెటికల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కమ్యూనికేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, పీపుల్ డెవలప్మెంట్, ఈ వీటికి సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఏ ఏరియా నుంచి వచ్చిందో నేను మీకు చెప్తాను. మొత్తం 10 ఏరియాల నుంచి మనకు ప్రశ్నలు వస్తాయి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే టీచర్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలని 10 ప్రశ్నలు చదువుకొని పోతే మనం ఆన్సర్ చేయలేం, రైట్? సో ఈ క్వశ్చన్ మనం గమనిస్తే, మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ త్రూ. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించే పద్ధతి. స్టూడెంట్ టీచర్ ఇద్దరు ఉంటారు ఇక్కడ, మీరు గమనించండి. బోధన అభ్యసన ప్రక్రియ అంటే టీచింగ్ లెర్నింగ్ ఈ రెండింటికి సంబంధించింది కాబట్టి క్లాస్ రూమ్లో మరి ఆ భాగస్వామ్యాన్ని ఎలా మేము పెంపొందించవచ్చు? ఒక టీచర్గా డిస్కషన్ మెథడ్ ద్వారా పెంపొందించవచ్చా? ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్, జనరల్గా మనం గమనిస్తాం హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో జనరల్గా లెబొరేటరీ మెథడ్ కానీ, లేదా డెమాన్స్ట్రేషన్ మెథడ్ కానీ, లేదా లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ కానీ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే పాలకుల యొక్క లోపమా లేదా వ్యక్తుల యొక్క శాపమా కానీ ఇక్కడ ఏముందంటే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఐఎమ్ సేయింగ్ ఫ్రాంక్లీ,
హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఈ వాస్తవికతకు దూరంగా మనం బతుకుతున్నాం. ఈ అంశాన్ని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో చర్చ పద్ధతిలో ఎక్కువగా ఉంటుందా, ఉపన్యాస పద్ధతిలో ఎక్కువ ఉంటుందా, యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, అందుకే నేను చెప్పాను చూడండి, డెమాన్స్ట్రేషన్ మెథడ్, యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ లో దీన్నే మనం మల్టీ సెన్సర్ అప్రోచ్ అనే పద్ధతిలో కూడా, అంటే బహుళ ఇంద్రియ ఉపగమనానికి కూడా దీన్ని మనం ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్, కృత్యాధార బోధన పద్ధతి. యాక్టివిటీ బేస్డ్ పద్ధతిలో మనకు మెయిన్గా ప్రాజెక్ట్ పద్ధతులు కానీ, అంటే ప్రకల్పన పద్ధతి కానీ, లేదా మనకు ప్రయోగ పద్ధతి, దట్ మీన్స్ లెబొరేటరీ మెథడ్ కానీ వస్తుంది. సార్ మరి ఇందులో చర్చ పద్ధతిలో, బోధనాభ్యాసన పద్ధతిలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండదా? ఉంటుంది. కానీ పార్టిసిపేట్ అయ్యేటువంటి వ్యక్తుల్లో ముందున్న వ్యక్తులు కొద్ది మంది పార్టిసిపేట్ అవుతారు, మిగతా వాళ్ళు స్తబ్దుగా ఉంటారు చర్చా పద్ధతిలో. ఇది గమనించాలి. చర్చా పద్ధతిని మనం మొట్టమొదటిసారిగా సోక్రటీస్ దీనికి ఆద్యుడిగా మనం చెప్పవచ్చు. లెక్చర్ మెథడ్, ఉపన్యాస పద్ధతి, ఒక కొత్త అంశాన్ని బోధించడంలో, లేదా ఒక న్యూ టాపిక్ని చెప్పడంలో, లేదా కొత్తగా ఇంటర్ నుంచి డిగ్రీకి వచ్చినప్పుడు అంశాల గురించి విశ్లేషించడంలో ఏది ఉపన్యాస పద్ధతిని మనం ఈజీగా అవలంబించవచ్చు. కానీ అన్నిటికీ ఉపన్యాస పద్ధతే ప్రామాణికం కాదు. దృశ్య శ్రవణ బోధనాపకరణాలను వినియోగించడం. అయితే ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేటువంటివి మనం ఉపయోగించినప్పటికీ ఇందులో మన విద్యార్థులు డైరెక్ట్గా లైవ్గా వాటిని ఏది చూస్తారు, ఇంటరాక్ట్ అవుతారు. కానీ హైలీ ఇందులో సంవాట్, ఒకవేళ కృత్యాధార పద్ధతి లేకపోతే ఏం పట్టచ్చు సార్ అని మీరు అడిగినప్పుడు, డెఫినెట్గా మనకు దృశ్య శ్రవణ బోధనాపకరణాలు వినియోగించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ ఈ రెండు లేకపోతే చర్చా పద్ధతులు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అన్నిటికంటే మనం ఉన్నటువంటి వాటిలో కృత్యాధార పద్ధతి, యాక్టివిటీ బేస్డ్, ఇందులో ప్రాజెక్ట్ మెథడ్ ఇస్తాడు, ఇవ్వవచ్చు, లేదా లెబొరేటరీ మెథడ్ అంటే ప్రయోగశాల పద్ధతులు ఉంటాయి. విద్యార్థులు అందరూ ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అపారటస్, ల్యాబ్కి సంబంధించినటువంటి అపారటస్ను వాళ్ళు టచ్ చేయాల్సింది, చేసి వాళ్ళు దాన్ని క్లీన్ చేయడమా లేకపోతే దాన్ని ఆపరేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్ ఇచ్చామనుకోండి, మైక్రోస్కోప్కి సంబంధించినటువంటి లెన్సెస్ అరేంజ్మెంట్, లైటింగ్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్ అందులో ఇన్వాల్వ్ అవుతారు. దట్ ఈస్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్. కృత్యాధార పద్ధతిలో ఇక్కడ ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, లేదా గ్రూప్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు. గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు కూడా కొంత ప్రాబ్లం ఏంటంటే అందరూ పాలలో పార్టిసిపేట్ అయ్యేటట్టు టీచర్ చాలా వైజ్గా ఏం చేయాలంటే అందులో మనకు 7 స్టెప్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క భాగాన్ని ఒకరికి అప్పచెప్పేసి అందరిని ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తే అప్పుడు కృత్యాధార పద్ధతికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఆన్సర్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, దెన్ next, which of the following is not important aspect of the teacher role in learning? అంటే అభ్యసనంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించని అంశం. చూడండి, చించని మనం పోషించే దగ్గర ఒకటి చూసి టక్కి మన ఆన్సర్ పెడతాం. ఇక్కడ పోషించని అంటే నాట్ జనరల్గా ఈ సెట్ ఎగ్జామ్లో కానీ, నెట్ ఎగ్జామ్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ కానిది అడుగుతాడు. అప్పుడు మన ఆన్సర్ ఏం చేస్తామంటే పుష్కన అంటే తొందరపడి మనం ఏం చేస్తామంటే మనం ఆ టెన్షన్లో ఆన్సర్ చూసేసి ఇదే పక్క ఆన్సర్ అని పెడతాం. అక్కడ కానిది అడిగాడు. మరి ఇక్కడ కానిది మొదటి దగ్గర ఇచ్చాడు. చూడండి, ప్రశ్నపత్రం నమూనా మరి అధిక మార్కులు సాధించే మార్గం చూపించాడు. అరే క్వశ్చన్ పేపర్ ఇది ఇస్తున్నారా, ఇందులోకి క్వశ్చన్స్ ఉంటాయి, మీకు స్కోర్ కింద వస్తుందని ముందే చెప్పినాం అనుకో, అది కరెక్ట్ అది టీచర్ యొక్క రోలా కాదు కదా. కాబట్టి ఇది కాదు, కానీ అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. మరి మిగతా ఏమున్నాయో చూద్దాం. The development of insight into the pitfalls and dangers to be avoided. అభ్యసనంలో గల ఇబ్బందులు మరి ప్రమాదాలను అధిగమించే సూచనలు ఇవ్వడం. నువ్వు ఎలా చదివితే నీకు ఈజీగా అర్థమవుతుంది, నీకు ఎలా చదివితే సులభంగా నీ మెమొరీలోకి, నీ స్మృతి పథంలోకి వచ్చి చేరుతుంది, ఇలాంటి సలహాలు ఇవ్వడం. ఇది రైటే, కానీ అది కానిదని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోత్సాహం మరియు నైతిక మద్దతు ఇవ్వడం. టు ప్రొవిజన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ మోరల్ సపోర్ట్. దీన్నే మన టీచర్స్ ఏమంటారంటే ఏ ప్యాట్ ఆన్ ది బ్యాక్, ఏ స్మైల్ ఆన్ ది ఫేస్, రియల్ ఇన్సెంటివ్ ఫర్ ఏ చైల్డ్ అని చెప్తాం. అంటే స్టూడెంట్కి ప్రోత్సాహాలు ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం. అంతేకాకుండా అని భుజం తట్టి వెరీ గుడ్ నాన్న, యు ఆర్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్, వెల్ డన్, లేదా నువ్వు రైట్ ఆన్సర్ ఇచ్చావని మనం చెప్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో విద్యార్థిని అని ముఖంలో మనం ఆనందాన్ని, కోట్ల రూపాయలు ఇచ్చినంత ఆనందాన్ని మనం పొందవచ్చు. కాబట్టి ఇది మనకు టీచర్ చేయాల్సిన పని. కానీ అడిగింది ఏంటిది? పోషించని, కానిది అడిగాడు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, లోప నిర్ధారణ మరియు నివారణ సహకారం అందించడం. టు ప్రొవిజన్ ఆఫ్ డయాగ్నోస్టిక్ అండ్ రెమెడియల్ హెల్ప్. ఇక్కడ డయాగ్నోస్టిక్ అంటే లోప నిర్ధారణ,
అంటే అసలు ప్రాబ్లం ఏంటి అని ముందే మనం ఏం చేయడం, ఎంక్వైరీ చేయడం, రిమెడియల్ దానికి సంబంధించి వాళ్ళను మళ్ళీ మళ్ళీ రికవర్ కావడానికి, మళ్ళీ తిరిగి ఎప్పటి మాదిరి రావడానికి, లేదా అందరితో కలవడానికి, లేదా మంచి మార్కులు సాధించడానికి, దాంతో పాటుగా మంచి విషయ పరిజ్ఞానాన్ని సాధించడానికి, తరగతి గదిలో మనకు బోధన అభ్యసన ప్రక్రియలో మనతో పాటు సమానమైన ఏది విద్యార్థులతో పాటు సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో విద్యార్థికి ఇది తోడ్పడుతుంది. ఇక్కడ అడిగింది ఏంటిదంటే కానిది అడిగింది కాబట్టి ఇది కానిది ఏంటిది, పరీక్షా పత్రం నమూనా మరియు అధిక మార్కులు సాధించే మార్కులు, నీకు మస్తు మార్కులు వస్తాయిరా, ఇగో ప్రశ్న పత్రం గిది అని చెప్పడం అనేటువంటిది ఈ అభ్యసనంలో టీచర్ చెప్పాల్సినది కాదు. కానీ ఒకవేళ సార్ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీలో మరి ఇట్లా చెప్తారు కదా సార్ అని మీరు చెప్పి అదే ఆన్సర్ పుష్కన పెట్టకండి. అర్థమవుతుందా? కింద ఆప్షన్ చూసిన తర్వాత పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ మీరు ఇక్కడ గమనించండి. మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి. 6వ ప్రశ్న చూడండి, ఎక్కడికి వచ్చినాం, రీసెర్చ్కి వచ్చాం. అంటే టీచింగ్ ఆప్టిట్యూడ్లకి వెళ్ళి ఎన్ని మార్కులు వచ్చినాయి, 5 మార్కులు వచ్చాయి. అంటే 5 క్వశ్చన్లు వచ్చాయి. అంటే మొత్తం 10 యూనిట్లు ఉంటాయి, ఒక్కొక్క యూనిట్లకి వెళ్ళి 5 మార్కులు వస్తాయి. దిస్ ఇస్ బ్లూ ప్రింట్. మీ అభ్యర్థులు ఇది ఫాలో కావాలి. మీరు ఈ వీడియో చూస్తుంటే సార్ ఈ క్వశ్చన్ పేపర్ బయట వెబ్సైట్లో లేదా మేము డౌన్లోడ్ చేసుకొని చదువుకోమా సార్, మీరు ఏదో బాగా చెప్తున్నారని అనుకోవచ్చు, ఒకరిద్దరు నాలాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ మిత్రమా మీరు గమనించండి, విశ్లేషించు చదవడం, అదేవిధంగా కంపారిజన్ చేసుకొని చదవడం, దాంతో పాటుగా మనము ముందున్నటువంటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి అనుసంధానించబడి చదువుకోవడం, లేదా పేపర్లను మనం విశ్లేషించి చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్కోరింగ్ చేయడం అనేటువంటిది, క్వాలిఫై కావడం అనేటువంటిది సులభం అవుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. సో మొదటి 5 ప్రశ్నలు దేనికి సంబంధించినవి, టీచింగ్ అప్టిట్యూడ్. ఇప్పుడు 6వ ప్రశ్నకు వచ్చాం. 6వది ఎక్కడికి వచ్చినాం, రీసెర్చ్ అప్టిట్యూడ్. సో అభ్యర్థులకి పరిశోధన పట్ల అభిరుచి ఏ విధంగా ఉందో ఇది మనకు సూచిస్తుంది. ఇక్కడ ఏమడిగాడు, వాట్ డూ యూ కన్సిడర్ యాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్. ఇంటర్డిసిప్లినరీ అంటే వివిధ శాఖల పరస్పరాధారిత పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని అడిగాడు. జనరల్గా మనం గమనిస్తాం, ఏం గమనిస్తామంటే, రఘు ఫోన్ చేశాడు, ఏం గమనిస్తామంటే జనరల్గా నాది బాట్నీ, నా అంత పోటుగాడు ఎవరు లేడు, నా ఐఎమ్ ది సుప్రీం అంటే నా పదాలు ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, ఇలా ఫీల్ అవుతారు అనమాట మిగతా వాళ్ళు. నేను మిగతా వాళ్ళ గురించి కాకుండా నాకు నేను చెప్తున్నాను. కానీ మిత్రమా, ఏ సబ్జెక్టు తనకు తాను మనజాలదు, ఏది తనకు తాను మనజాలదు, వాడే ఏది తనకు తాను మనజాలదు అంటే అర్థం ఏంటిది, డెఫినెట్ గా ఒక బ్రాంచ్, డెఫినెట్ గా ఒక విభాగం, డెఫినెట్ గా ఒక శాఖ మరొక శాఖపై ఆధారపడుతుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ బాట్నీ చెప్తున్నాను. బాట్నీ అనేది వృక్ష శాస్త్రం. ఈ వృక్ష శాస్త్రానికి సంబంధించిన సూక్ష్మ జీవులను చూడాలి. నేను చూడాలంటే నేను ఏమి ఉపయోగిస్తున్నా, మైక్రోస్కోప్ లో ఏది అవసరం, లైట్ అవసరం. లైట్ ఎక్కడిది, ఫిజిక్స్ కాదు. ఒకవేళ మన బాటనీకి సంబంధించిన కణంలోని కణాంగాలు లేదా కణం పనిచేయడానికి కావాల్సిన జీవరసాయన పదార్థాల గురించి నేను చూడాలనుకున్నాను. అందులో కెమికల్స్ ఉన్నాయి, అంటే మెటబాలిక్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ జీవక్రియల్లో రసాయన క్రియలు, అదేవిధంగా జీవరసాయన క్రియలు, బయోకెమికల్ రియాక్షన్స్ జరగడంలో ఎంజైమ్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. అప్పుడు ఎంజైమ్స్ ఏం పనిచేస్తాయి, వాటి యొక్క రసాయన నిర్మాణాలు, ప్రోటీన్స్, అమైనో ఆమ్లాలు, కొవ్వులు, ఇవన్నీ రసాయన పదార్థాలు కాదు కాబట్టి అది జీవ రసాయన శాస్త్రం. అదే మనకు బయాలజీలో ఫిజిక్స్ ఉపయోగపడ్డది కదా, దాన్ని బయోఫిజిక్స్. ఇట్లా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచెస్గా మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే వితౌట్ లాంగ్వేజ్ హౌ ఐ కమ్యూనికేట్, నేను మీతో ఎలా సంభాషించగలుగుతున్నా, ఎలా మీతో ఇంటరాక్ట్ కాగలుగుతున్నా, ఎలా నా యొక్క భావ ప్రసారం జరుగుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్. అంటే నేను ఒక భాషను ఉపయోగిస్తున్నా, అది ఇంగ్లీషా, వెదర్ దే ఆర్ ఇంగ్లీష్, దే ఆర్ తెలుగు, వెదర్ దే ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. భారతదేశం రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు కావచ్చు, గుర్తించని ఇంకేదైనా లంబాడియో లేకపోతే ఇంకేదైనా గోండు భాష కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. బస్ అక్కడ లాంగ్వేజ్తో ఇక్కడ మనకు ఇంటర్ రిలేషన్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఒకదానితో ఒకటి ఇంటిగ్రేషన్ ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం. ఇక్కడ దాని యొక్క క్వశ్చన్ యొక్క ఉద్దేశం అది. వివిధ శాఖల పరస్పరాధారిత పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చూడండి. పరిశోధనలో సమగ్ర ధోరణిని పెంపొందించడం, ఇదే రైట్ ఆన్సర్. టు బ్రింగ్ అవుట్ హోలిస్టిక్ అప్రోచ్ రీసెర్చ్. నేను చెప్పాను కదా, నేను పరిశోధన చేయాలి, నేను పిహెచ్డి చేస్తున్నాను, నేను థీసిస్ రాయాలంటే నాకు కంప్యూటర్ కావాలి, నాకు లైట్ కావాలి, నాకు ఏం కావాలి, ఈ మనకు ఇంటర్నెట్ కావాలి. ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కు ఇంటర్ రిలేషన్ ఉంటేనే వస్తుంది. దాంతో పాటుగా నాకు వెహికల్ కావాలి, దాంతో పాటుగా నాకు
ఏది లాంగ్వేజ్ వాడడానికి లాంగ్వేజ్ కావాలి. ఇవన్నీ కూడా కలిస్తేనే హోలిస్టిక్ అప్రోచ్గా మనం చెప్తాం. కాబట్టి టు బ్రింగ్ అవుట్ హోలిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్. అందుకే వివిధ శాఖల పరస్పరాధారిత పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం పరిశోధన సమగ్ర ధోరణి పెంపొందించడం. ఓకే, టెక్నాలజీ, బయోటెక్నాలజీ అంటే మనం అర్థమవుతుందా? అట్లా ఇట్లా అన్నీ ఉంటాయి. మిగతా 3 ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఇది 6వ ప్రశ్న. పరిశోధనకు సంబంధించి ఒకే శాఖకు చెందిన అంశాలను పరిమితం చేయడం. ఇట్లా ఎవడైతే పరిమితంగా ఉంటాడో వాడి లైఫ్ అలాగే ఉంటుంది. వాడు ఎక్కడ వేసిన గొంగ అక్కడే అన్నట్టు వాడు అలాగే ఉంటుంది. టు రిడ్యూస్ ద ఎంఫసిస్ ఆఫ్ సింగిల్ సబ్జెక్ట్ ఇన్ రీసెర్చ్ డొమైన్. ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. పరిశోధన సమస్యలను సరళం చేయడం. టు ఓవర్ సింప్లిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ రీసెర్చ్. పరిశోధన సమస్యను సరళం చేయడం ఒక్క సబ్జెక్ట్తో ఇంపాసిబుల్. హోలిస్టిక్ అప్రోచ్లోనే సాధ్యమవుతుంది. టు క్రియేట్ ఏ న్యూ ట్రెండ్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ. పరిశోధన పద్ధతులను నూతన వనరులు సృష్టించడం. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఏదైనా సృష్టిస్తే చూడాలి, కానీ ఇప్పటి వరకు అది సృష్టించడం అనేది సాధ్యం కాదు. సో రైట్ ఆన్సర్ పరిశోధనల సమగ్ర ధోరణిని పెంపొందించడం. ఇట్లా చెప్పుకోవడం మనకు చాలా సులభం అనిపిస్తుంది, కానీ ఎస్. కాబట్టి ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే డెఫినెట్గా రైట్, ఇందులో మనం మెయిన్గా ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ డెఫినెట్గా ఇవి చెప్పడం చాలా సులభంగా ఉంది, కానీ 4 ఆప్షన్స్ మీరు చూసినప్పుడు మాత్రం చాలా టఫ్ అనిపిస్తుంది. జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దగ్గర ఉంటుంది చూడండి, దగ్గర ఉంటుంది చూడండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఫీల్డ్ వర్క్ ఇన్ రీసెర్చ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్. మన క్షేత్రస్థాయి పని ఇమిడి ఉన్న పరిశోధన రకం. అంటే మన ఫీల్డ్ వర్క్ దేంట్లో చేస్తాం? ఎంపెరికల్లో చేస్తామా అంటే అనుభావిక పరిశోధన చేస్తామా? హిస్టారికల్ రీసెర్చ్ అంటే చారిత్రకాత్మక పరిశోధన చేస్తామా? ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ప్రయోగాత్మక పరిశోధన చేస్తామా? ఆల్ ద అబోవ్ పైవన్నిట్లో చేస్తామా? ఫీల్డ్ వర్క్ ఎంపెరికల్ రీసెర్చ్లో చేస్తాం. హిస్టారికల్ రీసెర్చ్ పరిశోధనకు సంబంధించి తాళపత్ర గ్రంథాలే కావచ్చు, లేదా శిలా శాసనాలే కావచ్చు, లేదా విగ్రహాలే కావచ్చు, లేదా వాళ్ళు వదిలిపెట్టినటువంటి అంశాల గురించినటువంటి అంశాలను మనము పురావస్తు ఆర్కియాలజీకి సంబంధించినటువంటి అంశాల ద్వారా కూడా మనం పరిశోధన చేస్తాం. ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు చేసేటప్పుడు కూడా డెఫినెట్గా మనకు కలెక్టింగ్ ద మెటీరియల్ అంటే ప్లాంట్ శాంపుల్ కానీ, మొక్కను లేదా మొక్క భాగాలను లేదా జంతువుకు సంబంధించిన భాగాలు కానీ మనం కలెక్ట్ చేయడానికి ప్రయోగాత్మక. దాంతో పాటుగా జనాభాకు సంబంధించి కూడా డాటా కలెక్షన్లో మనం ఈ క్షేత్రస్థాయి పని అనేటువంటిది ఏమిటి ఉంటుంది. ఫీల్డ్ వర్క్ ఎనీ రీసెర్చ్ గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ వర్క్ ఇన్ రీసెర్చ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఫీల్డ్ వర్క్ లేని పరిశోధన ఉండదు. 99.99% అసలు ఏ పరిశోధన అయినా ఫీల్డ్ వర్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లాబొరేటరీ వర్క్ ఉన్నప్పటికీ కూడా లిటిల్ బిట్ మనం డెఫినెట్గా ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే, లేకపోతే మన పరిశోధన పరిపూర్ణం కాదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్ ద అబోవ్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం గమనించింది. 8th క్వశ్చన్, ఇఫ్ ఏ రీసెర్చర్ కండక్ట్స్ ఏ రీసెర్చ్ ఆన్ ఫైండింగ్ అవుట్ విచ్ అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ కాంట్రిబ్యూట్స్ more to institutional effectiveness, this will be an example of. ఏమడిగాడు? If a researcher conducts a research ఓకే, అంటే ఒక పరిశోధకుడు finding out which administrative style contributes more to institutional effectiveness, this will be example of. అంటే ఏ పరిపాలనా విధానం సంస్థాగత నిర్వహణకు ఉపయోగకారిగా దోహదపడును అనే అంశంపై ఒక పరిశోధకుడు నిర్వహించే పరిశోధన రకం ఏంటిది అంటే మనకు రీసెర్చ్ టైప్స్ ఏంటివో మనకు తెలియాలి. ముఖ్యంగా మీరు ట్రూమెన్స్ పబ్లికేషన్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే, తెలుగు మీడియం వాళ్ళైతే ప్రాగ్మా పబ్లికేషన్స్ మీరు చదివితే అందులో ఈ రీసెర్చ్ టైప్స్కి సంబంధించి మీరు చదువుతారు. బేసిక్ రీసెర్చా, యాక్షన్ రీసెర్చా, అప్లైడ్ రీసెర్చా, అందులో మీరు చదవడం అనేటువంటి జరుగుతుంది. బేసిక్ రీసెర్చ్ అంటే మౌలిక పరిశోధన అంటారు దాన్ని, లేదా ప్రాథమిక పరిశోధన అంటారు. యాక్షన్ రీసెర్చ్ చర్యాత్మక పరిశోధన అంటారు. చర్యాత్మక పరిశోధన అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ తుఫాను వచ్చింది,
తుఫాను యొక్క ఏది ప్రమాదానికి సంబంధించి లేదా తుఫానుకు సంబంధించినటువంటి ఉత్పాతం యొక్క ఏది దాని యొక్క ఏది ఎంత మొత్తంలో దాని యొక్క ప్రమాదం జరిగింది, అంటే ఎంత నష్టం సంభవించింది అని ఒక ఆస్పెక్ట్ జరగగానే దానికి సంబంధించి ఇమీడియట్గా చేసే పరిశోధనను చర్యాత్మక పరిశోధన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజీలో విద్యార్థులు చేరిన తర్వాత వెంటనే వాళ్ళ లోపల వాళ్ళ యొక్క ఆ టాలెంట్ను ఐడెంటిఫై చేయడానికి వెంటనే ఒక పరీక్ష పెట్టడం జరిగింది. లేదు, అది కాకుండా ఒక సంఘటన జరిగిన తర్వాత ఎనీ ఈవెంట్ మనం చేసేటువంటి పరిశోధన, వాటర్ బాటిల్స్, దాన్ని మనం ఏమని చెప్తామంటే యాక్షన్ రీసెర్చ్ అంటాం, చర్యాత్మక పరిశోధన అంటే. మౌలిక పరిశోధన అంటే ఏదేని అంశం పట్ల మనం సాధారణ కంటితో పాటుగా చూడడంతో పాటుగా మనం కొంత పరిశోధన దృక్పథంతో, అంటే కీన్ అబ్జర్వేషన్ చేసేటువంటిది ఏదైనా బేసిక్ రీసెర్చ్ కింద వస్తుంది. అంటే ఒక పుష్పానికి సంబంధించినటువంటి పరాగ రేణువులు, అది పరాగ సంపర్కం జరిగే విధానం, అంటే మీన్స్ కీటకాలు పరాగ రేణువులు తీసుకెళ్లే విధానాన్ని చాలా జాగ్రత్తగా మనం దగ్గర నుంచి అబ్జర్వ్ చేసామనుకోండి, ఒక రోజులో కీటకం ఎన్నిసార్లు పుష్పం దగ్గరికి వచ్చింది, ఆ పరాగ మరొక పుష్పం దగ్గరికి వెళ్ళింది, ఇది సాధారణ కంటితో చేసి మనం చేసేటువంటి పరిశోధన. ఇవే కాకుండా మామూలు అంశాల పట్ల చేసేటువంటి పరిశోధన బేసిక్ రీసెర్చ్, మౌలిక పరిశోధన కింద వస్తుంది. దాంతోపాటుగా అప్లైడ్ రీసెర్చ్ అంటే మనం చదివినటువంటి అంశాలను కొత్త పరిస్థితులలో, కొత్త ప్రదేశాలలో మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటాం. అనువర్తిత పరిశోధన మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది, అప్లైడ్ రీసెర్చ్. అందుకే దీన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులు లేదా ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు భవిష్యత్తులో లేదా ఈ స్థితిలో ఉన్నారు అని చెప్పేటువంటిది. లేదు, అలా వాటికి సంబంధించి కాకుండా ఇలాంటి విత్తనాలు వాడితే ఏది మనకు ఇంత మొత్తంలో క్రాప్ అనేటువంటిది వస్తుంది అని చెప్పినప్పుడు దాన్ని ఫీల్డ్ లెవెల్లో మనకు అప్లై చేసి మాది గ్రో అయిన తర్వాత అది ఎంత కాలానికి ఎంత మొత్తంలో ఆ ఈల్డ్ అనేటువంటిది వచ్చింది, ఎంత క్వాంటిటీ వచ్చింది అనేటువంటిది అంతా కూడా అప్లైడ్ రీసెర్చ్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఏరియాలో మనం అప్లైడ్ రీసెర్చ్ను కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ అప్లైడ్ రీసెర్చ్. ఓకేనా? అంటే ఏ పరిపాలన విధానం సంస్థాగత నిర్వహణకు ఉపయోగకారిగా దోహదపడును అనే అంశంపై ఒక పరిశోధకుడు నిర్వహించే పరిశోధన రకం ఎలాంటిది అంటే అప్లైడ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? ఏ పరిపాలన విధానం మనకు ఇది ఇన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి బాగా ఉపయోగపడుతుంది అనే దాన్ని చేశాడు. కాబట్టి అప్లైడ్ రీసెర్చ్ ఇస్ రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? ఈ కింది వానిలో సరిగాని ప్రతిపాదన ఏది? ఇదంతా కూడా మనకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కు సంబంధించినటువంటి ప్రశ్న. చూడండి, ఇందులో నెంబర్ 1 చూడండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ స్టేటెడ్ నార్మల్లీ ఇన్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ థీసిస్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? సరికాని ప్రతిపాదన, నాట్ కరెక్ట్. నాట్, ఇప్పటికి నాట్ అనేది ఎన్నిసార్లు అడిగాడండి? 2 సార్లు అడిగాడు. కానిది అడిగాడు. మనం ఏం చూస్తాం ఇక్కడ? సాధారణ పరిశోధన వ్యాసంలో మొదటి అధ్యాయంలో పరిశోధన లక్ష్యాలు పేర్కొంటాం. కరెక్టే, పేర్కొంటాం. ఇన్ ఫస్ట్ చాప్టర్ వాట్ ఆర్ అవర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ థీసిస్ ఆర్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ రీసెర్చ్. మన పరిశోధనకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటివి, ఏ లక్ష్యాలను ఆధారంగా చేసుకొని, ఏ ఆబ్జెక్టివ్స్ ఆధారంగా చేసుకొని మనం రీసెర్చ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ చాప్టర్లో పెడతాం. ఇది రైట్ ఆన్సరే. కానీ క్వశ్చన్ ఏమి అడిగాడు? కానిది అడిగాడు. ఇక్కడ చూడండి, మనం ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం? ఇది చూసేసి రైట్ ఇది మొదటి ఆన్సర్ ఆప్షన్ పెడతాం, పప్పులో కాలేస్తాం. సెకండ్ చూడండి, పరిశోధకులు విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. డెఫినెట్ ఎనీ రీసెర్చర్ షుడ్ బి అనలైటికల్ ఎబిలిటీ. అంటే రీసెర్చర్ మస్ట్ పొసెస్ అనలైటికల్ ఎబిలిటీ, అంటే విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. కరెక్టే, పరిశోధకుడు ఈ విధంగా ఉండడం సమంజసం, ఉండాలి కూడా. కానీ అడిగిన ప్రశ్న కానిది అడిగాడు. ఇక 3వది, వేరియబిలిటీ ఇస్ ద సోర్స్ ఆఫ్ ప్రాబ్లం. మనకి ఎప్పుడైనా ఏదేని ఒక స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు, స్టేట్మెంట్ ఆఫ్ ది ప్రాబ్లం, ఒక సమస్యను మనం తీసుకున్నప్పుడు అది చరశీల స్వభావం పరిశోధన సమస్యలకు ఆధారం. ఏదైతే అది స్టాగ్నెట్ గా ఉండకుండా చరశీల స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే వేరియబిలిటీ ఉండాలి. అంటే ఒకే రకమైనటువంటిది కాకుండా భిన్నంగా చరశీల స్వభావం కలిగినటువంటి పరిశోధన సమస్యలకు ఆధారంగా ఉండడం అనేటువంటిది అత్యంత ప్రామాణికం. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ప్రతిపాదన సరి అయినది కానిది అడిగాడు.
కాబట్టి ఆన్సర్ ఏం పెడతాం? ఒక పరిశోధనలో పేర్కొన్న ప్రకల్పనను నిరూపించాలి. ఏ రీసెర్చ్ మస్ట్ ప్రూవ్ ద స్టేటెడ్ హైపోథీసిస్. గుర్తుపెట్టుకోండి, హైపోథీసిస్ను ఏదైనా ఒక పరిశోధనలో మనం ఏదైతే ప్రకల్పనలు లేదా హైపోథీసిస్ ఉంటాయో వాటిని నిరూపించాలి. మనం 100% నిరూపించలేము, కొన్నిటిని నిరూపిస్తాం, కొన్నిటిని నిరూపించలేము. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశోధనలో పేర్కొన్న ప్రకల్పనలు నిరూపించలేము. ఇక్కడ హైపోథీసిస్ నల్ హైపోథీసిస్ ఉండొచ్చు, లేదా నల్ హైపోథీసిస్ కాకుండా ఉండేటువంటి హైపోథీసిస్ సంబంధించినటువంటి ఇందులో టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ మీరు చదువుతూ అర్థమవుతుంది. ఈ రీసెర్చ్కి సంబంధించి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ రీసెర్చ్కి సంబంధించి మీకు ట్రూమెన్స్ పబ్లికేషన్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం అయితే, తెలుగు అయితే ఏది మనకు ప్రాగ్మా పబ్లికేషన్ కానీ, లేదా అరిహంత్ ఇది పబ్లికేషన్ కానీ, లేదా ఏది ఎంవికే సంబంధించినటువంటి పబ్లికేషన్ కానీ మీరు చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 10వ ప్రశ్న మనం చూసినప్పుడు ఇది కూడా చూడండి, ఇప్పుడే చెప్పుకున్నా నల్ హైపోథీసిస్. చూడండి, నల్ హైపోథీసిస్ అంటే అర్థం ఏంటిది? నల్ మీన్స్ నిల్, నల్ మీన్స్ నిల్, జీరో అంటే శూన్య ప్రకల్పన ప్రతిపాదన ఇలా ఉంటుంది. ఇక్కడ నల్ అన్నాడు కాబట్టి జీరో ఎలా ఉంటుంది? దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఏదైతే చరశీల సంబంధం ఉన్నటువంటి ఏది చరరాశులు ఉన్నాయో వాటి మధ్యలో ఏదైనా మనం 2 వేరియబుల్స్ తీసుకుంటాం, వేరియబిలిటీ. ఆ వేరియబిలిటీ తీసుకున్నటువంటి ఆ చరరాశులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో రిలేషన్ ఉందా, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? లేదు అని అంటే అక్కడ ఏమవుతుంది? నల్ హైపోథీసిస్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. అట్లా కాబట్టి అక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. లేదు, పరిశోధన ప్రకల్పన వలనే ఉంటుంది, సేమ్ యాజ్ రీసెర్చ్ హైపోథీసిస్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పరిశోధన ప్రకల్పన వలె ఉండాలని లేదు. నెక్స్ట్, రీసెర్చ్ రిజల్ట్ ఆర్ ప్రెడిక్టబుల్. పరిశోధన ఫలితాలు ముందుగానే ఊహించదగిన ఉండును అన్నాడు. నో, ఉండవు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ రిజల్ట్ షుడ్ బి నాట్ ప్రిడిక్టబుల్. వై? బికాస్ మనం ఒకటి అనుకుంటే ఒకటి రావచ్చు రిజల్ట్, బేస్డ్ ఆన్ వీ కెన్ యాడింగ్ ద సొల్యూషన్స్. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు ఊహించదగినగా ఉంటాయి అనడానికి లేదు, ఉండవు. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకు పెన్సిలిన్ కనుక్కున్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్ట్రెప్టోమైసిస్ అనే బ్యాక్టీరియా మీద పరిశోధన చేస్తున్నాడు. స్ట్రెప్టోమైసిన్కి సంబంధించింది కనుక్కోవాలి, కానీ అతను దేని కనుక్కున్నాడు? పెన్సిలిన్ కనుక్కున్నాడు. అంటే పెన్సిలియం నోటేటం అనేటువంటి ఫంజై వచ్చి చేరింది. అంటే అక్కడ పరిశోధన ఫలితం ఏం రావాలి? స్ట్రెప్టోమైసిస్కి సంబంధించినటువంటి కల్చర్స్, వాటికి సంబంధించిన బ్యాక్టీరియా రిజల్ట్ రావాలి. కానీ బ్యాక్టీరియాను ఇన్హిబిట్ చేసే పెన్సిలిన్ అక్కడ వచ్చి చేరింది. కాబట్టి ఏమనుకుంటాం? ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. రిజల్ట్లో కూడా పరిశోధన ఫలితాలు ఎప్పుడు కూడా ప్రెడిక్టబుల్గా ఉండవు, ఊహించదగినగా ఉండవు, మనం ప్రెడిక్ట్ చేయడానికి ఉండదు. దెర్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియబుల్. చరరాశుల మధ్య గుర్తింపదగిన సంబంధం కలదు. ఎప్పుడు కూడా గుర్తింపదగిన సంబంధం ఉండాలని లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? శూన్య ప్రకల్పనకు ఇక్కడ ఈ చరరాశుల మధ్య గుర్తింపున సంబంధం అనేటువంటిది ఈ శూన్య ప్రకల్పనకు సంబంధం లేదు. ఈ ప్రకల్పన వలన ఉంటుంది అనేటువంటిది ఇది నల్ హైపోథీసిస్కి సంబంధం లేదు. ఈ విషయాన్ని గమనించాం. నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూసినప్పుడు 11 to 15 ఏమిచ్చాడు? పారాగ్రాఫ్. మీరు ఇక్కడ గమనించండి, 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న దాకా ఏమిచ్చాడండి? రీసెర్చ్, పరిశోధనకు సంబంధించి ఇచ్చాడు. మొదటి 5 టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చాడు. 11 నుంచి 15 ప్రశ్న వరకు 5 వరకు, మొదటి నుంచి 5 ప్రశ్నల వరకు టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించాడు. 6 నుంచి 10 వరకు ఏమిచ్చాడు? రీసెర్చ్ అప్టిట్యూడ్ సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు చూడండి, 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు ఏముందండి? పారాగ్రాఫ్, కాంప్రహెన్షన్ అంటే మనకు అండర్స్టాండింగ్ లెవెల్ ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్కి సంబంధించి ఇందులో ఏమిచ్చాడు? ఐఐటి జేఈ మెయిన్స్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి, లేదా వాటికి సంబంధించినటువంటి అందులో ఎగ్జామ్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, లేదా ఐఐటి ఖరగ్పూర్కు సంబంధించినటువంటి అందులో ఛాలెంజెస్ వచ్చి చేరినప్పుడు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అందులో ఉండేటువంటి మానవ వనరుల అభివృద్ధి శాఖ హెచ్ఆర్డి మినిస్ట్రీ ఎలాంటి డిసిషన్ తీసుకున్నది, కేస్ ఫైల్ ఏ విధంగా చేసింది, ఓకేనా, స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా కోర్టులో ఏ విధంగా కేసు వేసింది, దానికి సంబంధించి ఏది ఫైనల్గా ఏది ఎలాంటి వ్యక్తులతో సీట్లు నింపాలని ఫైనల్ చేయబడ్డా అనేటువంటిది ప్రశ్నించారు. కాబట్టి అభ్యర్థులు తెలుగు మీడియం అభ్యర్థులు అయితే తెలుగులో చదువుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. ఇది పేపర్ అనుకున్నటువంటి అడ్వాంటేజ్, గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ వాళ్ళు ఆన్సర్ దేనికి ప్రయారిటీ ఇస్తారంటే ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం దానికి ఇస్తారు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. సరే, ఈ 5 ప్రశ్నలు చూసినట్లయితే ఇప్పుడు ఐఐటిలో జరిగే తప్పిదాలు ఏమిటి? వాట్ ఈస్ రాంగ్ విత్ ఐఐటీస్ నౌ? ఐఐటిలో జరిగే తప్పు ఏంటిది? ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి అనేది ఇక్కడ మనకు అదంతా చదవడం మనం చెప్పడానికి ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీరు చదివి దానికి సంబంధించిన ఆన్సర్ మీరు పెట్టుకుంటారు. వై డిడ్ ద హైకోర్ట్ డిస్మిస్ ఎస్ఎల్పి? హైకోర్టు ఎస్ఎల్పి ఎందుకు రద్దు చేసింది? స్పెషల్ పిటిషన్. ఇక్కడ ప్లేంటిఫ్ ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు. ఇక్కడ ప్లేంటిఫ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ ఏరియా. ఇక్కడ ప్లేంటిఫ్ అనేటువంటి ఏంటి? ఈ కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ ప్లేంటిఫ్ అనేటువంటి వ్యక్తి మీరు చదివితే అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనండి. ఏ విధమైన ఆధార్ లేవని ఖరగ్పూర్ సిఎస్ ప్రొఫెసర్ దాఖలు చేసిన ఎస్ఎల్పిని జూన్ 2010లో ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అట్లా తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ రాంగ్ విత్ ఐఐటీస్ నౌ? ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్, ఇది కూడా మనం చెప్పుకున్నాం. 13కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు జేఈ యొక్క లోపాలు కానివేవి? ఈ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ చదివితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇందులో జేఈ లోపాలు కానివి ఏంటిదంటే ఓఆర్ఎస్ నెమ్మదిగా ఛేదించడం, ఐఐటి నిర్వాహకులు వాళ్ళ ఆర్డర్లు ఎంచుకోవడం, ఇవి మనకు ఈ దేంట్లో ఈ ఇచ్చినటువంటి 3 and 6 ఇచ్చాడు. ఇది కాదు, ఇది లోపాలకు జవాబుదారితనం లేనిది అని మనకు దీంట్లో ఇచ్చారు. ఇది మీరు పారాగ్రాఫ్ చదివితే అర్థమవుతుంది. దాని గురించి మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఎస్ఎల్పి యొక్క ప్రణాళిక ఏంటి? ఇక్కడ ఎస్ఎల్పి అంటే అర్థం ఏంటిది? ఎస్ఎల్పి అంటే అర్థం ఏంటిది? ఇక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్. ఎస్ఎల్పి అంటే అర్థం ఏంటిది? స్పెషల్ లీవ్ పిటిషన్. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక సాధారణ ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి అని మనం పెట్టుకున్నాం. దీనికి సంబంధించిన ఆన్సర్, లేదా సిస్టమేటిక్ లేఅవుట్ ప్లానింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక 15th లాస్ట్ క్వశ్చన్, పరీక్షా వ్యవస్థ ఎలా మెరుగుపడుతుంది? సంస్కరణలు అమలు చేయడం ద్వారా. రిఫార్మ్స్ బై ఇంప్లిమెంటింగ్ ద రిఫార్మ్స్ అని మనం చెప్పుకోవచ్చు. జనరల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎగ్జామ్లో మనకు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్కి సంబంధించి. ఇక 16వ ప్రశ్న నుంచి మనం రేపటి క్లాస్లో మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రాస్తే ఇంకా స్పీడప్ చేయడమా, ఒకే రోజు మొత్తం పేపర్ను మనం విశ్లేషణ చేసుకోవడం అనేటువంటి చూద్దాం. ఓకే, I wish you all success.